హాయ్ నేను సతీష్. నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ హౌస్లో జరిగాయి. అవి చెప్పే ముందు నిన్న లైవ్లో నబీల్ని చివరిలో వచ్చిన మెగా చీఫ్ రోహిణి నామినేట్ చేస్తుంది కదా, ఆ టైంలో రోహిణి చెప్పే రీజన్లు కూడా వినకుండా నబీల్ చేసిన అతి అంతా ఇంత కాదు, బాబో ఇలా అయిపోతున్నాడు ఏంటి, అలా మెలికలు తిరిగిపోతున్నాడు ఏంటి, ఆ డ్యాన్సులు ఏంటి అనిపించింది లైవ్లో చూస్తే. అయితే ఇక నబీల్ నోటి నుంచి జాలు వారిన కొన్ని ఆణిముత్యాల గురించి చెప్పుకోవాలి ప్రత్యేకించి. వాటిని ఎపిసోడ్లో కంప్లీట్గా లేపేస్తారు కనుక, కట్ చేసేస్తారు కనుక, అందుకే మనం ఇక్కడ ఆణిముత్యాల గురించి కూడా మాట్లాడదు. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. అలాగే ఓటింగ్ అనాలిసిస్ కూడా ఇప్పటికే న్యూస్ బాల్లో అప్లోడ్ చేసా, అది కూడా చూడండి. అట్లాగే ఎందుకంటే ఇప్పుడు ఎపిసోడ్లో 1 అవర్లో 9 మంది ఒక్కొక్కరికి 2 డేస్ అంటే 9 మంది 18 మందికి చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా గంట సేపు ఎపిసోడ్లో అంటే లేపేస్తారు. సో అందుకే లైవ్ 10 గంటల వరకు జరిగింది, ఆ లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో జరిగింది అంతా కలిపి నేను నైట్ ఎపిసోడ్ రివ్యూ చెప్పిన. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అసలు ఏ పాయింట్ వదలకుండా. అంటే అలాగని సోదంతా కాదు, ఒకటే 4 సార్లు చెప్తే అది కూడా లేకుండా ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్, అసలు కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, మెయిన్ లాజిక్స్ ఏంటి, వాళ్ళు చెప్పిన దాంట్లో రీజన్స్ ఏంటి, వ్యాలిడ్ పాయింట్స్ ఏంటి, కానివి ఏంటి, అవన్నీ కూడా ఎపిసోడ్ రివ్యూ నైట్ న్యూస్ బాల్ అప్లోడ్ చేశారు కదా, ఆ వీడియో కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్, ఇక టికెట్ ఫైనల్ చాలా టాస్క్లు వేరే లెవెల్ జరుగుతూ ఉన్నాయి. ఆ అప్డేట్స్ అన్ని కూడా ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటా. అలాంటి అప్డేట్స్ కోసం అయితే 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రోహిణి నబీల్ని నామినేట్ చేస్తా 3 రీజన్లు చెప్పింది ఆమె. వాటిలో ఒకటో రీజన్ ఏంటంటే, మొన్న నేను విష్ణుప్రియ నిఖిల్ నేను ముగ్గురు ఆ నైకిల్ భాష వచ్చేసి ఉంటుంది, విష్ణుప్రియ నైకిల్ రాహాన్ ఇలా అంటది కదా, అలా. సరే, మొన్న నేను విష్ణుప్రియ నిఖిల్ ఆ రెడ్ డ్రెస్ వేసుకున్నాం కదా, వేసుకునేటప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, నిఖిల్ గెలిస్తే ఓకే కానీ బట్ రోహిణి విష్ణు గెలిస్తే అప్పుడు చూద్దాం అన్నావు. అంటే ఏంటి, మేము గెలవలేమనా, వీకెన్ అర్థం వచ్చేలాగా నువ్వు మాట్లాడినావు కదా, అదే నాకు వినిపించింది, సో అన్నట్టే అనిపించింది అని ఆమె రీజన్ చెప్పింది. ఇక్కడ నబీల్ చాలాసేపు అరుస్తూనే ఆ వెకిలిగా గెంతూనే ఉన్నాడు. వినడానికి అసలు ఏమాత్రం ఇష్టపడట్లా. మళ్ళీ ఇతనే, సార్ నాగార్జున గారు ప్లీజ్ ఎలిమినేట్ ఇమీడియట్లీ గౌతమ్ సార్, నేను చెప్తే అసలు వినట్లేదు సార్, మధ్యలో దూరిపోతాడు సార్ అని అమాయకంగా చెప్పాడు. మరి ఏం చేసింది అంటే, కనీసం వినాలి కదా, వినే ఓపిక ఉండాలి కదా. ఫస్ట్ ఆవిడ చెప్పే పాయింట్ నీ చెవికి ఎక్కితే, నీ బ్రెయిన్లోకి ఎక్కితే తర్వాత నువ్వేం చెప్పాలని చెప్పొచ్చు, వినిపించుకోడే. ఇది సిల్లీ పాయింట్, ఇది నామినేషన్ పాయింటే కదా. నేను సరదాగా అన్నా, నేను జోక్ చేశాను, నేను అలా చెప్పాను, నేను పృథ్వీ మజాక్ చేసుకున్నాను, ముచ్చట పెట్టుకున్నాను, నువ్వేం చేసుకున్నావు అని చెప్పొచ్చు కదా, సీరియస్గా చెప్పాలి తప్ప ఈ డ్యాన్సులు ఏంటి, అడు తిరిగి ఇటు తిరిగి కింద పడి మీద పడి అరుచుకుంటూ రకరకాల విన్యాసాలన్నీ ప్రదర్శిస్తాడే. ఇక్కడే కొన్ని మాటలు కూడా అన్నాడు. ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు దాని మీద బాగా వైరల్ అవుతుంది కొన్ని వీడియోస్, దాని గురించి చెప్పాలి. నేను బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఎవరిని వీక్ అనలే, ఆడలేదు అనలేదు. ఈ సీజన్లో నేను ఎవరిని గేమ్లో వీక్ అనలే, ఆ వర్డ్ కూడా వాడలా అంటూ పదే అరుస్తూ మరీ చెప్పాడు. బట్ ఇదే నబీల్ మొన్న వారం మెగా చీఫ్ రేసులో ఫైనల్గా నిఖిల్ అండ్ రోహిణి ఉన్నప్పుడు ఎవరికి ఓటు వేస్తారు, ఎవరికి తీస్తారు అని చెప్పారన్నప్పుడు ఏమన్నాడు, సరిగ్గా అప్పుడే నబీల్ అత్యంత దారుణంగా రోహిణి వీక్ అయినా కామెంట్ చేశాడు విష్ణుప్రియతో, ఇలా చేతులు కొట్టుకుంటే అదే చెప్పాడు. ఆ వీడియో బాగా వీక్. ఎగ్జాక్ట్గా నబీల్ ఆ ఏమన్నాడంటే, రోహిణి కంటెండర్ రేసుకు పోయిందనుక వేస్ట్, గేమ్లో మజా ఉండదు, వేస్ట్, ఆడదంతే, ఆడలేదంతే అని లెక్క అన్నాడు. సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే కామెంట్ చేశాడు ఆయన. ఇప్పుడేమో అసలు నేను ఎవరిని వీక్ అనను కూడా అంటూ పెద్దగా అరిచి, నబీల్ కేవలం 2 రోజుల క్రితం చెప్పిందే ఆ మాట ఆయన చెప్పింది మర్చిపోవడం ఏంటి. క్లియర్గా రోహిణి వీక్ అని అక్కడ అన్నాడు కదా, ఆ వీడియో ఇప్పటికీ ఉంది, వైరల్ అవుతుంది. సో నబీల్ అబద్ధం చెప్పాడని మరొకసారి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక మరో పంచ్ ఏంటంటే, నిన్న రోహిణి నబీల్ పేల్చేసింది, నబీల్ కంటెంట్ రేసు నుంచి నన్ను నేను తీసేస్తా, బరాబర్ తీసేస్తా, నన్ను తొక్కేస్తే నేను తొక్కేస్తా, ఓడవేకేస్తా, ఊరుకునేది లేదు, నాతో పెట్టుకోవద్దు, నేనెంత ఈ డబ్బా ఎక్కువైపోతుంటే చాలే నీ ప్రగల్భాలని మాదిరిగా ఆవిడ ఇచ్చి పడేసింది. సర్లే నన్ను దిగలేకపోయాగానే ఇంక చాలు ఈ డబ్బా కవర్లు సోది ఆపి అన్న మాదిరి గట్టిగా స్ట్రోక్ ఇచ్చింది. దీనికి నబీల్ మళ్ళీ ఏమన్నావు అంటే, అదే నన్ను తీయలేకపోయావు, తీసేస్తా, నన్ను ఓడిస్తా, నన్ను తీసేస్తా అన్నా కదా, నన్ను తీయలేకపోయావు కదా అని అంతకంటే గట్టిగా రోహిణి చెప్పేసరికి సైలెంట్ అయిపోయాడు. ఇంకా ఎందుకు ఆ ప్రగల్భాలన్నీ, నిజంగా ఒక కసితో వెళ్ళిపోతున్నాడు తప్ప. సరే, పార్ట్ ఆఫ్ గేమ్, స్పోర్టివ్గా తీసుకోవాలి, ఓకే, గెలిపోవటంలో సహజం అనుకోకుండా నన్ను తీస్తారు కాబట్టి తీసేయాలి, నన్ను ఓడించారు కాబట్టి ఓడించేయాలి, ఎలాగైనా గెలిపించేయాలి పక్కోడిని. సరే, అందరూ ఎఫర్ట్స్ పెడతారు, ఎవరు కొన్నింటిలో కొందరు గెలుస్తారు, వర్కౌట్ అయితే కొందరు ఓడిపోతారు, అది స్పోర్టివ్గా తీసుకుని బాగుండు కదా. ఈ ఫైనల్ దగ్గరికి వచ్చేసరికి ఫైర్ అవ్వాలి, నేను షేర్ అవ్వాలనుకుని బోర్ అయిపోతున్నాను రోజుకి. ఈ లాస్ట్ స్టేజ్లో ఈ వీక్ ఇంకా 2 వీక్లు ఉందనంగానే
ఇంకా ఈ దెబ్బతో రోహిణి కూడా ఒక గెలుపుతో ఎక్కడికో వెళ్ళి ఎంతో మంది నోళ్ళకి తాళం వేసేసింది అలాంటి గెలుపుతో ఘన విజయంతో. ఎవరు కూడా వీక్ అయిన వాళ్ళందరికి కూడా పర్ఫెక్ట్ దీంతో. బేబక్ నిజంగా ఆ గెలుపు రాగానే పృథ్వీ మీద ఆవిడకి అంత ఫ్రస్ట్రేషన్ ఉండేది కదా, నన్ను ఫ్యాట్ అన్నాడు, ఫిట్ కాదు అన్నాడు. ఇప్పుడు ఈ రోహిణి విషయంలో కూడా అట్లాగే చూశాడు. అసలు ఎవరి విషయంలో కూడా ఆ గౌతమ్ కానీ ఇట్లా ఆ పృథ్వీరాజ్ ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా రోహిణి తల్లికి కటౌట్ కానీ పెట్టుకుందేమో అనిపించింది అక్కడ బేబక్కలు వింటి ముందు. అలా మాట్లాడిన వాళ్ళందరికీ ఈవిడ ఒక ఘన విజయంతో తాళం వేసింది. అటుకి తర్వాత నిఖిల్తో అంటాడు, నేను పెద్ద తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ప్రతి వారం నామినేట్ అయ్యేవాడిని కదా, కానీ ఎవరికి పెద్ద తప్పులు ఇవ్వలేదు నేను, అసలు నేను అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళకి, అందుకే నామినేట్ కావట్లేదు. ఈమె ఇప్పుడు వచ్చి కామెడీగా అనేదని చెప్పి నామినేట్ చేస్తుందంటే అసలు అభినికి అర్థం కాని విషయం ఏంటంటే తప్పు చేయకపోవడం వల్ల నామినేట్ చేయకుండా వదిలేదు. వైల్డ్ కార్డులు వచ్చే సమయానికి వాళ్ళు ఇతను స్ట్రాంగ్ అనే మెసేజ్ వెళ్ళిపోయి ఎవరు టచ్ చేయకుండా వదిలేశారు అంతే. వాళ్ళు కూడా సేఫ్ గేమ్ ఆడుకుంటే ఇతను పట్టించుకోకుండా వదిలేయడంతో అదే ఇతను కొంప ముంచింది ఇప్పుడు. దానివల్లే పైగా ఇతను కూడా సేఫ్ ఆడిస్తాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇతను కూడా మెయిన్ నామినేషన్ల పాయింట్లు అప్పుడు సేఫ్ ఆడుకుంటూ జాగ్రత్త పడిపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ పడిపోయాయి. అలాగే ఇంకోటి ఏంటి, తేజ రోహిణితో అంటాడు, నేను చాలా ఓపెన్గా చెప్పాను, 3 సార్లు లైవ్గా వాళ్ళు గ్రూప్గా నా మీదకు వచ్చారు అని చెప్పి ఒకటే ఎప్పుడెప్పుడు ఎగ్జాంపుల్స్తో సైతం చెప్పాడు. టేస్ట్ తేజ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు, వాళ్ళది గ్రూప్ గేము అని నేను ఎందుకు చెబుతాను, లైవ్గా వాళ్ళ గ్రూప్గా నా మీదకి వచ్చారు కనుక నేను చెప్పాను అంటే 3 పాయింట్లు చెప్పాడు. ఒకటి ఏంటంటే ఆ బ్రష్ టైంలో కూడా నా మీదకి రావడం, ఎందుకంటే నిఖిల్ నేను మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఎందుకు వచ్చారు, యష్మి, పృథ్వీరాజు, నిఖిల్ కలిపి ముగ్గురు కలిపి నా మీదకి గ్రూప్గా రాలేదా, మరి దాన్ని గ్రూప్ గేమ్ అనకపోతే ఇంకేమంటారు, ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే రెండోసారి విష్ణుప్రియ తనని మెగా చీఫ్గా ఉన్నప్పుడు నామినేట్ చేస్తే అప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చారు, రండి ఒక్కొక్కరు రండి, 1 by 1 రండి, క్యూలో రండి, మాట్లాడుతున్నారండి, ఒక్కొక్కటి ఎంతమంది వస్తారు రండి నేను చెబుతాను అన్నాడు ఆయన. అప్పుడు అవినాష్ కూడా ఒక జోక్ వేశాడు, ఏంట్రా 4లు 6లు నీకే పడతాను ఇప్పుడు అనలేక. అప్పుడు కూడా సేమ్ అలాగే ముగ్గురు కూడా వచ్చారు అతని మీదకి. అలాగే ఎగ్ వేసినప్పుడు కూడా వాళ్ళంతా కలిసి అతని మీదకి వచ్చారు. సో ఇలా 3 లైవ్ ఎగ్జాంపుల్స్ ఉండేటప్పుడు గ్రూప్గా వచ్చి నా మీద పడతా ఉంటే మరి గ్రూప్ అనకపోతే ఇంకేమంటారు, గ్రూప్ అనకపోతే దాన్ని ఇంకేమంటారు చెప్పండి. అదే విషయం ఫుల్ క్లారిటీతో చెప్పాడు. అయితే అందరికీ అర్థమవుతుంది ఒక హోస్ట్కి తప్ప. అంటే ఇంకోటి ఏంటంటే తేజ రోహిణితో ఇంకో మాట అంటాడు, అందరూ కలిసి ఒకడి మీద అంటే గౌతమ్ని అక్కడ చూపిస్తుంది దూరంగా ఒక్కడి మీద పడ్డారు, అలా ఇట్లా ఆడితే అసలు బయట ఎలా ఉంటుంది వీళ్ళకి అసలు తెలియదు అంటారా మేడం గారు, రోహిణి గారు, అర్థం కదా వీళ్ళకి. అందరూ కలిసి ఒకడి మీద పడ్డారు, కింద పడో మీద పడో ఏదో పాపం వాడు డిఫెన్స్ వాడు చేసుకున్నాడు, చూసిన మనకే అయ్యో పాప అనిపిస్తుంది. అందరూ అదే పాయింట్ పడుకుని ట్రిగ్గర్ చేసి ఒకే మాట ఇంతమంది చెప్పి ఒకనే నాడు అయ్యో పాపం మనకే అనిపిస్తే వాడు ఏదో రకంగా డిఫెండ్ చేసుకుని ఆర్గ్యుమెంట్ చేసుకుని కింద పడి మీద పడి అంతలా చేసుకుంటే వీళ్ళకి అర్థం కాదా, వీళ్ళకి పనిచేయదు అసలు, వీళ్ళకి నిజంగా దీన్ని టార్గెటింగ్ అంటారని సెన్సే వీళ్ళకి ఉండదా అని లెక్క అడుగుతున్నాడు ఆయన. ఇలా చేయడం టార్గెటింగ్ అని సెన్స్ ఎందుకు రాదండి వీళ్ళకి, ఇంతమంది కలిసి ఇలా చేస్తే బయట వేరే వెళుతుందన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు రాదు, రాకపోవడం ఏంటి అని 100% ఫ్యాక్ట్ అది. వాళ్ళకి వస్తే ఎందుకు అలా చేస్తారు, ఒక్కొక్కరు వచ్చి అదే పాయింట్ ఎంతసేపు అబద్ధం ఆడేశాడు, ఆయన ఎక్కడ అబద్ధం ఆడు, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి లోకమంతా చీకటి అయిపోయింది అనుకుంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుకుంటూ పోతే మిగతా ఆడియన్స్ కనబడదా, మిగతా హౌస్ మేట్స్ కనబడదా, ఎవరికి కనబడదు. అలాగే మళ్ళీ లాస్ట్లో కూడా అర్థమైద్ది, అంటే పృథ్వీరాజ్ చెప్పిన కామెంట్ వల్ల డైలాగ్ వల్ల కూడా ఈ వీడియోలో చెబుతాయి కదా, లాస్ట్లో పాయింట్ చెబుతాయి. అయితే ఈ మాటలన్నీ తేజ అక్కడ రోహిణితో చెప్పేటప్పుడు వీళ్ళ దగ్గరికి గౌతమ్ వస్తాడు కదా, వచ్చరికి తేజ అడుగుతాడు, నలుగురారా నిన్ను చేసింది, నలుగురుగా చేశారు కదా అని అడిగితే అవును యష్మితో కలిస్తే 5 అని గౌతమ్ చెప్పాడు. ఇక్కడ యష్మి ఓడితో కలిపి అవునరా 5గురు చేశారా, సరే ఇంతమంది కలిసి ఒకే పాయింట్ మీద నామినేట్ చేస్తే టార్గెటింగ్ కాదంటవా అని టేస్ట్ తేజ అడిగితే గౌతమ్ ఏమరా నాకు తెలీదు వదిలే అంటాడు. తేజ అదేంట్రా తెలియదు అంటావేంట్రా, నిన్నే కదరా చేశారు, నిన్నే కదా చేశారు, అప్పుడే నువ్వు తెలియదు అంటావేంట్రా అని మాదిరిగా అడుగుతాడు. ఇంకా నాకేమనిపించింది అంటే అక్కడ గౌతమ్ కృష్ణ ఎందుకు వచ్చిన పెంటరా ఆయన, నేనేదో అంటాను, వీకెండ్లో ఆయన వచ్చి నాదే తప్పు అంటాడు, నాకు ఈ గోలంత అవసరం అంటావా, ఏదో నేను మౌనవ్రతం చేయడానికి వచ్చానంటూ ఉండిపోతే ఆయన కూడా ఏమన్నా కదా, ఆయనకు కావాల్సింది అదేలాగా ఉంది, వీళ్ళకి కావాల్సింది అదేలాగా ఉంది, ఇంకెందుకు అనే మాదిరిగా అసలు స్పందించకుండా ఈ గోలంతా నాకు ఎందుకు అవసరం, నాకు తలకాయ నొప్పి, నా మాన నేను ఉంటా అన్నట్టుగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి వెళ్ళి ముసుగేసేసి గౌతమ్ కామ్గా పడుకుని పోయాడు. నిజంగా చూసారు ఆయన పరిస్థితి, మామూలుగా మాట్లాడతారు, ఒక పాయింట్ చెబుతాడు, ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఎవరైనా మాట్లాడతారు, ఇక నోరు ఇప్పడమే తప్పు అనే మాదిరిగా డ్రిల్లింగ్ చేస్తే ఎవరైనా ఏం చెబుతారు ఇంకా అక్కడ, అది రైటా రాంగా, లాజిక్కా కాదా, ఫేకా ఫెయిరా, ఎవరిది రైటు ఎవరిది రాంగు, గ్రూపా కాదా, ఇవేమీ లేకుండా
ఇతను డ్రిల్లింగ్ చేయడమే నా ఏకైక అజెండా, నేను వచ్చింది అందుకని వాళ్ళు చెప్తే దానికి కూడా ఒక ఆన్సర్ చెప్పాలి. అవసరమారా నాకు ఇది? అవసరమా? ఏదో చేసుకుని వాళ్ళకి నచ్చినట్టు ఏదో చేయాలనుకుని చేయని, నేను వెళ్ళి చక్కగా పడుకున్న లేక టక్కన ముసుగేసుకుని దుప్పుడు కప్పుకుంటూ చక్కగా పడుకుంటూ పోయాను. ఇప్పుడు ఇదే మణికంఠ విషయంలో కూడా ఇట్లాగే చేస్తారు. సేమ్ టార్గెటింగ్ చేసి 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 అన్ని వేలు అటువైపు చూశారు. అతనికి ఎలివేషన్ వచ్చింది. ఆయన గౌతమ్ అంత స్ట్రాంగ్ కాదు కనుక పాపం ఆయన శక్తి మేర ట్రై చేసి 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 ఇక ప్రెజర్ ఎక్కువయ్యి ఉండలేక ఆయన బయటకు వచ్చేసాడు. ఇతనైతే ఇతనికి వచ్చేయాలని పరిస్థితి. నన్ను చూస్తే ఆ చేతులు దండం పెట్టి నేను ట్రిగ్గర్ చేయడం కాళ్ళకు దండం పెట్టి చెబుతాను కూడా. ఎందుకంటే అందుకే అంత ప్రెజర్. ఒకటే పాట పచ్చిగా అబద్ధాలు ఆడేసి ప్యూర్లీ బ్లేమ్ చేద్దామని నెట్టేస్తామని చూసి ఆడియన్స్కి ఎలా ఉంటుంది? ఆయన కొద్దిగా స్ట్రాంగ్ కాబట్టి తట్టుకొని ఉంటున్నాడు. ఇంకా సరే ఇంకెందుకులా మౌనవ్రతం చేస్తాలని లెక్క. సో ఇప్పుడు అలాగే గౌతమ్ విష్ణు ఎట్లా చేస్తున్నారు? ఆ ఒక అబద్ధాన్ని పదే పదే నిజం చేసేది. తెల్లారు లేస్తే గ్రూప్గా మాడేది. నామినేషన్ ఇప్పుడు టేస్ట్ అయితే ఆ 3 ఎగ్జాంపుల్స్ ఈ రోజు కూడా చూసాం. నామినేషన్ కూడా అట్లా బిహేవ్ చేశారు. అందరితో ఒకే మాట, ఒకే పాయింట్, ఒకటే టార్గెట్, చెప్పిందే చెప్పుకుని మళ్ళీ అక్కడ కూడా టేస్ట్ తేజీలు వచ్చేటప్పుడు గుంపుగా వచ్చి పడిపోతున్నారు. ఇదేంది ఇది? ఆ పృథ్వీ మీదకి వచ్చేస్తున్నాడు. అలా పక్క నుంచి ఆవిడ సన్నాయి నొక్కులు, ఎవరు ఆవిడ విష్ణుప్రియ. ఎట్లా ఏదో ఇండైరెక్ట్గా అంట గుమ్మడికాయలు దొంగంటే పుచ్చకాయలు భుజాలు తడుముకోవడం అంటే ఎందుకమ్మా అనే మాదిరిగా అట్లా. అలాగే ఇప్పుడు విష్ణుప్రియ కూడా 5 చేశారు కానీ రాదు ఆవిడికి సానుభూతి రానే రాదు. ఎందుకంటే ఆవిడికి సీరియస్, నాకంటే వాళ్ళు ఎక్కువ, వాళ్ళ ఆట కోసం నేను ఆడుతాను అనుకుని ఆవిడికి రాదు. అలాగే ఇంకోటి అంటే విష్ణుప్రియ కూడా రోహిణి నాకు ఫ్రెండ్ కాదు అని కొలీగ్ అని నిన్న చెప్పింది. కో ఆర్టిస్ట్ జస్ట్ కొలీగ్ అని నేను నామినేషన్లో అనేది. మరి మొన్న ఏమో మెగా చీఫ్గా ఉన్నప్పుడు 5 వాళ్ళని నామినేట్ చేశారంటే పృథ్వీ వాళ్ళు చెబితే వాళ్ళ మాటను కాదని మరి నబిల్ ప్రేరణను కూడా చూస్తున్నా. అప్పుడు కూడా ఏం చెప్పుకుంది? నాకు ఫ్రెండ్స్ 8 ఏళ్ళ నుంచి, మరి నేను ఎట్లా చేస్తాను? మిడ్ నైట్ రోహిణి వాళ్ళతో మాట్లాడితే ఇదే విష్ణుప్రియ ఏమన్నది? నా దోస్తుల వాళ్ళు మీ ఇద్దరిని ఎలా నామినేట్ చేస్తాను అని చెప్పింది కదా. మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడింది? సో వాళ్ళ గ్రూప్లో భాగం అయిపోయింది ఆవిడ కూడా. ఇలా రకరకాల ఫ్లిప్లు కొడుతుంది ఆవిడ. అట్టుగా అవినాష్ రోహిణితో ఒక మాట అంటాడు, నువ్వు నీ పాయింట్లు భలే గట్టిగా చెప్పావు రోహిణి, నబీల్తో గట్టిగా బాగా మాట్లాడు, నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అని లెక్క చెబుతున్నాడు. నిజంగానే రోహిణి చాలా చాలా బాగా మాట్లాడింది. ఆ సీజన్ 3లో భయపడిపోయింది ఏమైంది. అంతకుముందు సీజన్ 2 ఎఫెక్ట్ అది. చాలా మంది అమ్మో సీజన్ 2లో చాలా ఎక్కువైంది, చాలా మందికి నెగిటివ్ విపరీతంగా వచ్చింది, ఏమవుతుంది లేక సీజన్ 3లో వచ్చేటప్పుడు ఎక్కువ మంది ఓపెన్ అవ్వాలి. అందులో నెంబర్ 1గా అస్సలు ఓపెన్ అవ్వకుండా ఉండిపోయింది రోహిణి. బట్ ఇప్పుడు ఆటలోని మాటలోని తనేంటో ప్రూవ్ చేసుకుంది. నిన్న నబీల్కి అయితే కౌంటర్లు ఫటాఫట్ పర్ఫెక్ట్గా కొట్టింది. బుల్లెట్ పాయింట్స్ దించేసింది. ఇంకా అతి చేస్తున్నావు ఆయన, అతి లెక్క. సో అందుకే అవినాష్ కూడా అవునరా తేజ, ఈ పృథ్వీ గౌతమ్ని వాడు వీడు అని స్టార్ట్ చేశాడు కదా, మరి నువ్వెందుకు ఆ పాయింట్ చెప్పలేదంటే నాకు జరిగిన పాయింట్లే చెప్పాలనుకున్నా, అదే డిసైడ్ అయింది, అందుకే చెప్పాను. అదే కరెక్ట్. ఆయనకి మంచి పాయింట్లు ఉన్నాయి. టేస్ట్ తేజ ఇప్పుడు పాయింట్ లేవనుకుంటే సరే, మంచి పాయింట్ ఉండేటప్పుడు తప్పులేదు, చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ టాప్ 5 కూడా డిస్కషన్ జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అంటే రోహిణి మనం మొదటి నుంచి కామెడీ చేస్తాను, ఆడతాను, అన్నీ చేస్తాను, ఇక్కడికి వచ్చినా మన 100% ఇస్తూ వస్తాను, జనానికి నచ్చితే ఉంటాం లేదంటే వెళ్తామంటే తేజ అంటాడు ఇక్కడ, రోహిణి గారు మీకు గౌతమ్కి గట్టి ఛాన్స్ ఉందండి టాప్ 5, గౌతమ్ గడితే ఫిక్స్, మీకు ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే నేను నామినేషన్లు చూశాక ఇది ఎలాగే వెళ్తుందో, ఆడియన్స్లోకి ఎలా రీచ్ అయ్యిద్ది, ఈ టార్గెటింగ్ అంతా ఈ గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేస్తే ఆయనకి తేజకి ఫుల్ క్లారిటీ ఉంది. అందుకోసం అంటున్నాడు గౌతమ్ గడి ఫిక్స్ అండి, మీకు ఛాన్స్ ఉండొచ్చు అండి. వాళ్ళ నుంచి మిగతా 3 ఉంటారండి. నా ఉద్దేశం ప్రకారం నబీలు, నిఖిల్ అండ్ ప్రేరణ, విష్ణుప్రియలో ఒకరు ఉంటారండి. మీ 5 టాప్ 5 అండి అని చెబుతున్నాడు ఆయన. అలాగే 3 అబ్బాయిలు ఫిక్స్, టాప్ 6లో నిఖిల్, నబీలు, గౌతమ్ వీళ్ళని తీసేస్తే మిగతా వీళ్ళు కాకుండా మరొక 6 ఉన్నారు కనుక ఆ 6లో మరొక 3 టాప్ 6లో సూపర్ 6లో వేసుకుంటే మన 3తో పాటు విష్ణుప్రియ, పృథ్వీ, ప్రేరణ ఈ 6లో 3 ఉంటారండి. రకరకాల లెక్కలు వేసుకుంటున్నాడు. సరే ఎవరనేది 2 వారాల్లో తెలిసిద్దండి అని కూడా రకరకాల లెక్కలు వేస్తున్నారు. మరి మీ దృష్టిలో ఎవరు సూపర్ 6 అయితే ఎవరిని ఉంచుతారు, అలాగే టాప్ 5 అయితే ఎవరిని ఉంచుతారు, ఈ వారం ఎవరిని పంపించాలనుకుంటున్నారో కూడా మెసేజ్ పెట్టండి. అట్టకి ఇంతకు ముందే నేను వీడియో ఓటింగ్ అనాలిసిస్ కూడా చేసి కదా, ఆ వీడియో కూడా చూసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే టేస్ట్ తేజ్ ఏమంటాడంటే నేను నెక్స్ట్ వీక్ నేను గట్టిగా ఇస్తా బ్రో అని పృథ్వీ అన్నాడు. సరే నువ్వు గట్టిగా ఇస్తే నేను అంతకు డబల్ ఇస్తారా అన్నాను అని నేను కూడా చెబుతాడు. ఎప్పుడప్పుడు చెప్పుకోకుండా వచ్చే వారం చేస్తాడు, వచ్చే వారం పృథ్వీ ఉంటాడో ఓడతాడు. టేస్ట్ తేజ్ పరిస్థితి కూడా అదే కదా, అదే ఇప్పుడు తెచ్చుకోవచ్చు కదా, బాకీలన్నీ తీర్చుకోవచ్చు కదా, వచ్చే వారం వరకు ఎందుకు. అట్టగా అవినాష్ అంటాడు ఇక్కడ నిఖిల్ ప్రేరణ సెకండ్ నామినేషన్ అనగానే నిఖిల్ వచ్చి ఫస్ట్ గౌతమ్ని చేశాడు కదా, అదే సిల్లీ పాయింట్. అంటే ఆ ప్రేరణ విషయంలో అంతకంటే సిల్లీ పాయింట్. నా 2వ నామినేషన్ ప్రేరణ అనగానే ఒకసారి షాక్ అయి నెమ్మదిగా లేదు, ఇదేంటిది ఇదే నేను ఎప్పుడు చూడలే అని మాదిరిగా. నిజమే, వాళ్ళ అమ్మగారు చెప్పారు కాబట్టి, చెప్పాలి కాబట్టి అప్పటి నుంచి ఎత్తుక్కొని చూస్తున్నాడు. అందులో భాగంగా ఏదో అదొక పాయింట్, ఆ స్కూప్స్లో పొరపాటున ఏదో కన్ఫ్యూజ్ అయ్యి చిన్నది రూల్ అలా వేసిందంట. అది మిస్టేక్, అది ప్యూర్లీ మిస్టేక్, ఫౌలు కాదు, రాంగ్ కాదు, కేవలం పృథ్వీకి సపోర్ట్ చేయలేదు
ఆయన ఒక్కడే పెట్టుకొని మెయిన్ వాళ్ళ అమ్మగారు చెప్పింది మైండ్లో పెట్టుకున్నాడు అంతే. అదొక వంక ఎత్తుకొని వచ్చాడు తప్ప అంత సీన్ లేదు. అది పాయింటే కాదు. అందుకే ఆవిడ కూడా ఇదేంది ఇదే ఎనడో లేనిదే ఎంతకు పోనీ మనకి గ్రూప్ గేమ్ వద్దు, ఇండివిజువల్ గేమ్ ఆడుకున్న మరి నన్ను నామినేట్ చేస్తాను అని ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఏంటంటే రీజన్ చెప్పిన తర్వాత నిజంగా మామూలు షాక్ కాదు. అయ్యి బాబోయ్ ఇది ఒక రీజనా, అసలు ఇది ఇప్పుడే కాదు ఎప్పుడూ కాదు, ఇది ఒక నామినేషన్ రీజన్ అంటే ఏ బాబు అని దాని గురించే అంటారు. అందుకోసం అంతసేపు అలా చేసింది, దాని మీద అరగంట వాయించుకున్నారుగా ఇద్దరు, అసలు పాయింటే లేదండి దాని మీద వాళ్ళకి అరగంట. అలాగే ఇంకోటి ఏంటంటే అవినాష్ తేజ నా వీక్‌రా ఇది అంటాడు. ఏమన్నా ఎందుకనంటే లాస్ట్ సీజన్ 4లో కూడా సేమ్ 13వ ఓవర్ వెళ్ళిపోయా. చాలా ఫీల్ అయ్యా. ఈసారి కూడా అదే వీక్ వెళ్ళిపోతే మరింత బాధరా ఫీల్ అవుతారా అంటున్నాడు. సరే ఆ ముచ్చట తీరేటట్టు ఉంది. మరి ఇంక ఈ వారం అంతా టికెట్ ఫైనల్ ఆడే టాస్కుల్లో పెర్ఫార్మన్స్‌ని బట్టి ఛాన్స్ కూడా ఉంది. ఎవరు బాగా రూడ్‌గా వెళ్తే అందుకని. ఎందుకంటే ఎలిమినేషన్ కోసం కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంది. పైగా డబుల్ ధమాకా ఉండే ఛాన్సెస్ ఉంది గనక. అట్లాగే నామినేషన్‌లో గౌతమ్‌తో నిఖిల్ చాలా కూల్‌గా చెబుతున్నాడు పాయింట్లు చూసావారా తేజ అంటాడు. నిజమే చెబుతాడు. గతంలో ఉన్న ఫోర్స్ ఎందుకుంటది? ఉండదు. పాయింట్‌లో ఉండవు. అప్పుడు ధూమ్ ధామ్ అని గట్టిగా చెప్పాడు నిఖిల్ కూడా గౌతమ్‌తో. ఇప్పుడు ఎందుకు చెబుతాడు? ఆ నామినేషనే గౌతమ్‌ని ప్రేరణని చెయ్యాలని వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని పెట్టుకొని ప్రేరణ విషయంలో అందుకు చేశాడు. గౌతమ్ విషయంలో కూడా సోనియా కూడా అనింది కదా! మీ అమ్మగారు చెప్పారు కదా! గౌతమ్‌తో పెట్టుకోకు, గొడవ పడకు, నామినేషన్ చేయకు, ఈ సేఫ్‌గా మానేస్తున్నావు, డిఫెన్స్ చేసుకోవద్దు అన్నారు గనక మానేస్తున్నాం అనడంతో గౌతమ్ అందుకని అన్న బంగారం నా మీద ఎక్కలేని ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ కురిపించేస్తాను మమకారం అంతా అని అడిగేశాడు కదా! అయ్య బాబు ఇదేంద్ర బాబు మళ్ళీ ఇప్పుడు ఈడు చేయకపోతే ఇదే బాధ ఇంకేముంది సేఫ్ ఆడేస్తుండో భయపడ్డాడు అంటారు. సో అందువల్ల లెక్క చెయ్యాలని చేసేదానికి ఆ పాయింట్ లేదు. లేకపోతే అదొక పాయింటా? పృథ్వీరాజ్‌కేమో నామినేషన్ అన్నాం అది డిస్‌రెస్పెక్ట్ అంట. మళ్ళీ ప్రేరణకు అన్నాం అది అంత వాలిడ్ పాయింటే చెప్పండి. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పుకొచ్చాడు తప్ప. అందుకోసం అలా అంటారా? మరి అసలే సోది పాయింట్లు. ఆ సోది పాయింట్లకొచ్చి మళ్ళీ హై పిచ్‌లో హైవే ఎలివేషన్ ఇచ్చుకుంటూ వైబ్రేట్ అయిపోతూ మనిషి ఊగిపోతూ మీద మీదకొచ్చి గట్టిగా అరిచేసి చెప్పినవే సోది పాయింట్లు. తుంబిరి పాయింట్లు మన తేజ భాషలో. దానికొచ్చి మళ్ళీ ఇంకేం చెబుతాడు? గట్టిగా కూల్‌గానే చెప్తాడు మరి. ఏదో మమ అనిపించడు మొక్కుబడిగా హమ్మయ్య పూర్తి చేసేసారు నాయన ఈ వారంకైనా లెక్క. ఇంకే టాపిక్ దిత్తి మళ్ళీ ఈడు ఎక్కడ వేసుకుంటాడని లెక్క. నిజంగా హోస్ట్ ఆ రోజు అంత రోస్టింగ్ చేయకపోతే ఈరోజు వీళ్ళకి మామూలుగా ఉండేది కదా! ఫైర్ ఏంటో టన్నుల కొద్దీ ఉందన్నాడు కదా! మొత్తం చూపించేవాడు. బ్లాస్ట్ చేసి పడేసేవాడు ఒక్కొక్కరికి. పాయింట్లతో ఉతికి ఆరేసేవాడు. అలాగే తేజ అంటాడు అవునవును అదే పాయింట్ కదా! అని చెప్పి అవినాష్ అంటాడు. అవినాష్ విష్ణుప్రియ చూసావురా? నబీల్ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసింది. ఓకే యాక్సెప్టెడ్. పెద్దగా డిఫెండ్ కూడా చేసుకోలే. నబీల్ అయితే మళ్ళీ పృథ్వీ సారీ నీ పేరు తీస్తున్నందుకు అని చెప్పి మరి విష్ణుకి పాయింట్ చెప్పాడు. ఎంతసేపు ఆయన వెనక పడుతున్నా ఆయన మీద ఫోకస్ ఉంది అనగానే ఓకే అనేసి వెళ్ళి చక్కగా రంగు పూసుకుంది. అదే మనం చెబితే గింజుకుంటది. అది కరెక్టే. ఆవిడంతే మరి. పైన విష్ణుప్రియకి చెప్పడానికి ఏముంది? అందరూ చెప్పేది ఒకటే పాయింట్ కదా! ఆ రోహిణి కూడా అన్నది ఆయనతో డిఫెండ్ చేసుకున్నంత లేదు తనకి దొరికిపోద్ది. పైగా కుండ బద్దలు కూడా చెప్పాడు కదా! ఇంకేం చెప్పింది? ఏం చెబుతది? ఉన్నదా చెప్పాడు. లేనిదేం చెప్పలే. అయితే వీళ్ళు అనుకున్నది అదే. సర్లే మొత్తానికి మన మీద ఏదో కళ్ళు దాగిన కోతిలాగా అయిపోద్ది. బట్ అతను చెప్పేసరికి స్టడీ సపోర్ట్ లేకుండా సైలెంట్‌గా వెళ్ళిపోయింది చూసావా? ఓకే యాక్సెప్టెడ్ అని ఉన్నమాట చెప్పాడు ఆయన. అయితే పైగా వాళ్ళ గ్రూప్ కాబట్టి ఇంకా ఆవిడ కూడా ఓకే అన్నట్టు ఉంది ఇంకా. ఆ! పైగా తన బాయ్ ఫ్రెండ్‌కి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి సో ఇంకేముంటది యాక్సెప్ట్ అంతే. అలాగే అవినాష్ రోహిత్ నువ్వు మొన్న గెలిచావు కాబట్టి ఈరోజు అంత రెచ్చిపోయి మాట్లాడగలిగావంటే అది కూడా నవ్వుతుంది. నిజంగానే ఒక గెలుపు అనకూడదు దాన్ని. ఘన విజయం, మహా విజయం, అసలు సంపూర్ణ విజయం. ఒక కిక్ అంటే అబ్బా! వేరే లెవెల్ కిక్. అంత అద్భుతమైన విజయం అది. ఎక్కడికో రోహిణి క్రేజ్ వెళ్ళిపోయా. అందులో డౌటే లేదు. ఆశ్చర్యమే లేదు. ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. అంత అద్భుతంగా గెలిచింది, ప్రూవ్ చేసుకుంది. అందరి నోళ్ళు మోయించింది. బలుపుతో, అహంకారంతో, పొగరుతో విర్రవీగిన కండకావరాన్ని తొక్కి పట్టేసింది. కాళ్ళ కిందేసి నలిపేసింది. పాతాళంలో పాతేసింది. అంత అద్భుతమైన ఘన విజయం అది. ప్రతి సీజన్‌లో వచ్చే లేడీ కంటెస్టెంట్స్‌కి ది బెస్ట్ ఇన్‌స్పిరేషన్. ఒకసారి లో అయ్యారు, కాన్ఫిడెన్స్ కోల్పోయారంటే యెస్ రోహిణి ఆడిన టాస్క్ అని ఒకసారి అమ్మోరు కత్తిలాగా దూసింది. అది చూసుకొని వస్తే చాలు ఇంక అన్న మాదిరిగా ఆడింది. అటుగా పృథ్వీ నబీల్‌తో అంటాడు. ఈరోజు చూస్తే నువ్వు విష్ణుని చేసావు, ప్రేరణ విష్ణుని చేసింది. మిగతాన్ని అటు ఇటే అని సైకిల్ చేస్తాడు. అంటే ఏంటి అక్కడ అర్థం అటు ఇటు అంటే? మరి అదే కదా చెబుతున్నది గ్రూప్ గేమ్ నెత్తినోరు బాదుకొని మనం మాట్లాడుకునేది. వాళ్ళే బుకాయించేసి, దబాయించేసి అడ్డంగా అబద్ధాలు ఆడేసేది. మరి ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మిగతా అన్ని అటు ఇటే నామినేషన్ సైకిల్ చేస్తాడు. మరి అటు ఇటు ఏంటి ఒరిజినల్ వెర్సెస్ వైల్డ్ కార్డులేనా? లేకపోతే కన్నడ వెర్సెస్ తెలుగేనా? ఏది ఏమైనా మీకు బేస్ ఏదో ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అని చెప్పుకుంటున్నా బేస్మెంట్ అయితే కన్నడ బ్యాచ్ అనే అయ్యింది అది. మరి అదే బయట ఆడియన్స్‌కి మీ నుంచి ఆ వైబ్రేషన్ రాబట్టి ఆడియన్స్ నుంచి కూడా అదే ఫీలింగ్ వచ్చింది. మరి మీ దుంపదగా మీరు ఆ బేస్‌తో ఆడిస్తే మరి మేమేంత పిచ్చోళ్ళమా? అమాయకులమా? గ్రూప్ గేమ్ అంటేనే మహాపాపం, నేరం, ఘోరం, దారుణం. దానికొచ్చి ఒక బేస్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంది? మేము గ్రూప్ కాదు, మేము సోలో ప్లేయర్స్, మేము శుద్ధ పూసలం అని మండుతున్నది వీళ్ళకి.
పేరు ఏంటంటే ఒరిజినల్ వెర్సెస్ వైల్డ్ కార్డులు నామకే వాస్తుంది. కానీ బట్ అండర్ కరెంట్ ఏంటంటే కే బ్యాచ్ వర్సెస్ టీ బ్యాచ్. సరే ఇది మరి లైవ్ అప్డేట్స్. మరి మీకేమనిపింది మెసేజ్ పెట్టండి. ఎవరి టికెట్ ఫైనల్ టాస్క్లకు సంబంధించిన అప్డేట్స్ అని మరొక వీడియోలో అప్లోడ్ చేసి ఇప్పటికే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి. లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.